మందని కల్తీ వస్తుంది. అందుకే పెట్టిందేంటి, మందు రేటు పెరిగితే కొద్ది ఇక తాగడం తగ్గి. మందు రేటు పెరగడం ఓకే, దానివల్ల రోగాలు రావడం అనేది ఇబ్బంది కదా. రోగాలు వస్తున్నాయంటే ఇంకా మందు మారే కొద్ది మనం రోగాలు వస్తాయి కదా. మందు మారితే రోగాలు వస్తాయి. పనితీరు అయితే ప్రజలకి అమౌంట్ వేస్తాను కాబట్టి బాగా ఉంది. కాకపోతే ఎంప్లాయీస్ విషయంలో కొంచెము పనితీరు కొంచెము ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏం లేవు, కానీ ప్రజా సేకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కడం, ప్రజలకు నేరుగా అకౌంట్లు వేయడం వల్ల ప్రజలు ఎందుకంటే ధాన్యం కొనుక్కోమన్నాడు, తడిసిన అసలు రెడీగా తీసుకోమన్నాడు. ఇంకేంటి కావాల్సింది? గిట్టుబాటు ధరకి అంతే మరి. అలా కరెంటు కోత ఏమైనా జరుగుతుందా? కరెంటు కోత అంటే ఇప్పుడు ఉన్నాం. పరిపాలన విషయంలో బాగున్నాం, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంక ఇబ్బంది ఏం లేదు. ఆడవాళ్ళందరికీ డబ్బులు వేస్తున్నాడు, ఇంక ఇబ్బంది ఉంది. డబ్బులు అంతా రొటేషన్ అవుతుందా ఉంది కదా. అంటే ఆడవాళ్ళకే వేస్తున్నారని, మగవాళ్ళకి వేయడం లేదని అని కొంతమంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది మగవాడికి, ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంట్లో బాధలు అవన్నీ చూసుకుంటారు. ఇక మగవాడికి ఇస్తే నాలంటోడికి ఇస్తే తాగి తిరిగేస్తాం, అక్కడితో అయిపోతుంది. అంటే ఈ రేట్లు కూడా పెరిగినాయి అంటున్నారు. రేటు ఎక్కడైనా పెరుగుతుంది. 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి. మందు రేటు కూడా పెరిగిపోయిందని. మందు రేటు ఇంకా పెంచితే నాలంటోడు తాగడం మానేస్తాం కదా. కల్తీ మందని కల్తీ వస్తుంది. అందుకే పెట్టిందేంటి, మందు రేటు పెరిగితే కొద్ది ఇక తాగడం తగ్గి. మందు రేటు పెరగడం ఓకే, దానివల్ల రోగాలు రావడం అనేది ఇబ్బంది కదా. రోగాలు వస్తున్నాయంటే ఇంకా మందు మారే కొద్ది మనం రోగాలు వస్తాయి కదా. మందు మారితే రోగాలు వస్తాయి. ఇట్లా ప్రజలు రోగాలతో బాధపడడం కరెక్టేనా? కరెక్ట్ ఏం కాదు. మరి మందు మానేస్తున్నారు కదా చాలామంది. మన ఒక బ్రాండ్ దొరక మందు మానేసుకుంటున్నారు అలాగే కాదన్నా. ఇప్పుడు మందు రేటు పెంచడం ఓకే, సరేలేనా. ఇప్పుడు జగన్ గారు వచ్చే సీఎం అవుతారా? సీఎం మాత్రం పక్కా సీఎం అయితే అవుతారు. సీఎం అవుతారు. సీఎం పెర్ని నాని గారు ఇక్కడ పెర్ని కిట్టు గారికి సీట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారంట, వైసీపీ టికెట్ ఎమ్మెల్యే. అది గారు కాదు కదా, కిట్టు బాబు పెట్టినా గెలుచుకొచ్చేస్తాయి ఇక్కడ సీటు. ఇది వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ వారసత్వ రాజకీయం జరగకపోయినా సరే కిట్టు బాబు ఉన్న గ్యారంటీ కొట్టేస్తారు, దాంట్లో లోటో లేదు. అది కిట్టు బాబు తిరుగుతారా ఇందుకే ఇక్కడ మొత్తము? ప్రజల కష్టాలు అడుగుతున్నారా? ఇంకా పేరు నాని గారు ఇంకా రారేమో, కానీ కిట్టు బాబు మాత్రం సందుకి తిరుగుతారు. ప్రతి వీధికి తిరుగుతారు. ప్రతి సందు తిరుగుతారు. వీధి అండి, ఇంటికి ఇంటికి వస్తాడు. చెప్తున్నా కదా, సందుగా వస్తున్నప్పుడు ఇంటింటి రావడానికి ఏముంది. ఇంకా ఈ మచిలీపట్నం పోర్టు ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే శంకుస్థాపన జరిగింది అని, మళ్ళీ వీళ్ళు వచ్చి ఈ పోర్టుకి ఏం చేశారని కొల్లు రవీంద్ర గారు చెప్తున్నారు. దానికి ఏమంటారు? అవేం విమర్శలు మనకు తెలియదు అన్న. అన్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే ప్రజలకి అమౌంట్ వేస్తాను కాబట్టి బాగా ఉంది. కాకపోతే ఎంప్లాయీస్ విషయంలో కొంచెము పనితీరు కొంచెము. ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏం లేవు, కానీ ప్రజా సేకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కడం, ప్రజలకు నేరుగా అకౌంట్లు వేయడం వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అప్పుడైతే ఆ గవర్నమెంట్లోని వేరే నాయకులకి ఇవ్వడం వల్ల నొక్కేసారు. ఇప్పుడు ప్రజెంట్ పర్వాలేదు గవర్నమెంట్. ఈ సచివాలయం వ్యవస్థ అంతా బాగానే ఉందా? పర్వాలేదు, అంతా బాగానే ఉంది. ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు. రోడ్లు, డ్రైనేజ్ అవి కామన్, ఎక్కడ ఉన్నవే. కామన్ అని కాదు, ఇక్కడ జరుగుతున్నాయి లేదా పనులు జరుగుతున్నాయి. 70% జరుగుతుంది, 30% లోపం జరుగుతుంది. ఇక్కడ మచిలీపట్నంలోన పెర్ని నాని గారి కొడుకు పెర్ని కిట్టు గారికి ఎక్కడ తెలియదు రాజకీయం. మరి మచిలీపట్నం పోర్టు గురించి ఏమన్నా తెలుసా? మనకి ఎక్కడ తెలియదు. మన పెళ్ళికి వచ్చాం, మన శ్రీకాకుళం గురించి అడగానే చెప్తాం. ఎక్కడైతే మనం. అన్న నమస్తే. అన్న నమస్తే. నా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చాలా మెరుగ్గా ఉంది. చాలా మెరుగ్గా ఉందా? చాలా బాగుంది. పథకాలు కానీ చాలా. మళ్ళీ ఈ సీఎంఏ రావాలని కోరుకుంటున్నాం. ఏం అంత చాలా బాగుండడానికి ఏమేమి చేసింది ప్రభుత్వం? నవరత్నాలు బాగా ఆదుకుంటున్నాయి. నవరత్నాలన్నీ కరెక్ట్ జరుగుతున్నాయా? బాగా అవుతున్నాయా? బాగా ఆదుకుంటున్నాయి. మరి ఈ అమ్మ ఒడి కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. రైతు భరోసా కానీ అసలు రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉందా? ఉంది, రైతుల కోసమే ఉంది. మరి పంటని వర్షంకి తడిచిపోతా అంటే కనీసం కవర్లు కూడా కప్పుకునే పరిస్థితి లేదంట, అవునా? ఎస్పీ గోడౌన్లో మొత్తం కొనేసుకోమని చెప్పాడు ధాన్యాన్ని. ఇంకెందుకు కవర్లు, ఎందుకు ధాన్యం కొనుక్కుని లోపల పెట్టుకోమంటే ఇంకా కవర్లు ఎందుకు నీకు ఇచ్చేది? ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కరెక్ట్ టైంకి రావడం లేదని, 6 నెలలకు ఒకసారి వస్తుందని, అసలు అది కూడా సరిగ్గా రావడం లేదని రైతులు వాపోతున్నారు అంటున్నారు. దానికి ఏమంటారు? అర్హులున్న అందరికీ కరెక్ట్ టైంలో డబ్బులు వస్తున్నాయి. కరెక్ట్ టైంలో వస్తున్నాయా? అర్హులు లేని వాళ్ళకి రావు. కరెక్ట్ టైంకి వస్తానే డబ్బులు.
మరి రైతులు ఎందుకు బాధపడుతున్నారంటారు? ఏం బాధపడతారు, మీరు బాధపడుతున్నారు అన్న కానీ రైతులు అయితే బాగానే ఉన్నారు. ఎందుకంటే ధాన్యం కొనుక్కోమన్నాడు, తడిసిన అసలు రెడీగా తీసుకోమన్నాడు, ఇంకేంటి కావాల్సింది గిట్టుబాటు ధరకి. అంతే మరి. అన్న కరెంట్ కోత ఏమైనా జరుగుతుందా? కరెంటు కోత అంటే ఇప్పుడు ఉన్న వనరులను బట్టి వస్తూ ఉంటుంది, దానికి ఏం చేస్తారు. మరి ఎక్కువసేపు కరెంట్ పోతుంది అని. పల్లెల్లో అయితే అసలు ఉండడం లేదంటే. అన్ని చోట్ల బాగానే ఉంటుంది. మచిలీపట్నం నియోజకవర్గంలో ఉందా? ఉంది. ముందు టైం అలాట్ చేస్తున్నాడు, వాళ్ళ టైంలో ఉండవు అంటున్నాడు, మళ్ళీ ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు. మరి మచిలీపట్నం నియోజకవర్గంలో పెర్ని నాని గారు ఈసారి పోటీ చేస్తారా లేదా ఆయన వారసుడు పెర్ని కిట్టు గారు పోటీ చేస్తారా? మరి ఆ టికెట్ ఎవరికి పోతుంది, ఏం మీ పరిస్థితి? పేరుని కిట్టుకి ఇస్తేనే బాగుంటుంది. కారణం ఏమి? నాన్నగారి కంటే బాగా చేస్తారని? అలానే కాదు, యువత రావాలని. ఇది వారసత్వ రాజకీయం అంటున్నారు, దానికి ఏమంటారు? మనకి ఎట్టినోళ్ళు 100 అనుకుంటారు, చేసేవాడు కావాలి కానీ ఇది వారసత్వ రాజకీయం కాదా? వారసత్వ రాజకీయం ఎలా అవుద్ది? కాదా? అవసరం పనిచేసేవాడు కావాలి, నాయకుడు కావాలి. పని చేస్తాను ఆయన చేస్తున్నారని తిరుగుతాండ్రు, ప్రజల కష్టాలని తెలుసా యువత? మరి సరే అన్న, మరి మచిలీపట్నం పోర్టు విషయానికి వస్తే మచిలీపట్నం పోర్టుని ఆల్రెడీ 4 ఏళ్ల కిందటే టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది అని, మరి ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా వచ్చి ఏంది శంకుస్థాపన చేసేది అని, అసలు ఇక్కడ మీరు ఏం చేయలేదని కొల్లు రవీంద్ర గారు చెప్పారంటే ఇది నిజమేనా? ఇందులో వాస్తవం ఏమైనా ఉందా? అంటే గతంలో ఎందుకు ఆగిపోయిందో పోర్టు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పనులు జరుగుతున్నాయి, బాగా చాకచక్యంగా అవుతున్నాయి. దాన్ని చూస్తానికి ప్రారంభించడానికి రేపు జగన్ వస్తున్నారు. మచిలీపట్నం పోర్ట్ అయితే అవుతుంది, పనులు స్టార్ట్ అయినాయి. రేపైనా శంకుస్థాపన? పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జగన్ గారు రేపు ఇక్కడికి వస్తున్నారు. శంకుస్థాపన అయితే జరుగుతుంది. శంకుస్థాపన పనులు జరుగుతున్నాయి, శంకుస్థాపన పనులు అయిపోతున్నాయి. అన్న మరి రాజకీయం మీదంతా వదిలేద్దాము, సామాన్య ప్రజానికి వద్దాం. డబ్బు తీసుకొని ఓటు వేయడం అనేది ఒళ్ళు అమ్ముకోవడం, ఓటు అమ్ముకోవడం రెండు ఒకటే అంటున్నారు ప్రజలు. మరి ఇదేమన్నా వాస్తవమైన మాట? దీని విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మనం ఒకళ్ళని కించపరచడం, వాళ్ళని తప్పుపడతాం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? కాదు. డబ్బు తీసుకొని ఓటు వేయడం కరెక్ట్ కాదా? డబ్బు తీసుకుని ఓటు వేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ అలా చేయరుగా, ఎవరి ఇష్టం వాళ్ళ అభిప్రాయం. మరి డబ్బు తీసుకొని ఓటు వేసేవాడిని ఏమనాలి మనం? ఇక వాడు ఎవరి విజ్ఞత వాళ్ళని, ఏ జంతువుతో పోల్చాలి వాళ్ళని? అసలు ఎవరి విజ్ఞతతో వాళ్ళకి వదిలేయాలి, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అంతే. డబ్బు ఇచ్చే నాయకుందా, డబ్బు తీసుకునే ఓటర్దా తప్పు? ఏమండి, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు అసలు డబ్బులు ఎవరు స్వచ్ఛందంగా వేస్తారు, కొన్ని అసలు డబ్బులు ఇవ్వకుండానే స్వచ్ఛంగా జరుగుతాయి. కొంతమంది తీసుకున్నారు అన్నారు, ఇంతవరకే మనం ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు చెందలేదు. వాటి గురించి పెద్దగా మనకు తెలియదు. సరే అన్న, మద్యపానం విషయానికి వద్దాం. మద్యపానము రేట్లు పెరిగిపోయినాయని, కానీ అసలు రేట్లు పెంచినారు, అసలు నాణ్యతమైన కల్తీ సారా అంటున్నారు, ఇది నిజమా? ఇప్పుడు అది తాగేవాడు తెలుస్తుంది, కానీ తాగను నాలంటి ఉన్నాడు తెలుస్తుంది. ఇప్పుడు తాగేవాడు విషయాలు తెలుస్తాయి, మన తాగలో నాకే. అన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా పెర్ని నాని గారు ముందరకు వచ్చి ఎన్కౌంటర్ ఇచ్చేది, అంటే మాటలకి తూటాలు ఇవ్వడం. ఇప్పుడు పెద్దవాళ్ళ మాటలకి అర్థాలు వేరు, మనకు అలాంటి గురించి మాట్లాడే అర్హత లేదు. ఏమన్నా పెద్దోళ్ళ మాటలకి చిన్నోళ్ళ మాటలకి ఏమన్నా వ్యత్యాసం ఉందా అని కాదు, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటారు, లోపల ఏమైనా జరుగుతాయా? మనకి అలాంటి పెద్దోళ్ళ గురించి మాట్లాడటానికి కూడా అర్హులం కాదు మనం.